ప్రిటీ లేతల్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా కథ 5 మంది అమెరికన్ బలీరైన అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ ఒక బ్యాలెట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం వేరే దేశానికి వెళ్తారు. దారిలో బస్సు ఆగిపోవడంతో సాయం కోసం దారిలో ఉన్న ఒక ఒంటరి ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళని బంధిస్తారు. మరి ఆ బందీల నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు, అసలు వీళ్ళు బంధించడానికి కారణం ఏంటి, అసలు ఆ బ్యాలీ డాన్స్ స్కిల్స్ ని వాడి విలన్స్ తో ఎలా ఫైట్ చేశారు అనేది మెయిన్ స్టోరీ. ఈ మూవీలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీని కాన్సెప్ట్ మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. బ్యాలీ డాన్స్ ని ఒక పవర్ లా వాడుకుని యాక్షన్ సీన్స్ ని చేయడం చాలా కొత్తగా అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా ఫాస్ట్ ప్లేస్డ్ గా ఉంటాయి. చూడడం కూడా చాలా బాగుంటుంది. జనరల్ గా బ్యాలీ డాన్స్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుందని అనుకుంటాం, కానీ ఆ డాన్స్ మూవ్స్ ని కాంబాక్ట్ ఆర్ట్ లాగా వాడుకోవడం ఈ మూవీలో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా మూవీలో రైటింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా వీక్ గా అనిపించింది నాకు. సినిమా మొదలైన కొద్దిసేపటికి మనకి నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ట్విస్ట్ అండ్ సర్ప్రైజెస్ కూడా పెద్ద ఏమి ఉండవు మూవీలో. క్యారెక్టర్స్తో మనం ఎమోషనల్గా కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వడం కూడా, దానివల్ల ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఇంపాక్ట్ఫుల్గా ఏం అనిపించదు మనకి. ఇంకా క్లైమాక్స్లో గ్రాఫిక్స్ కొద్దిగా చీప్గా కనిపించే, పెద్ద ఎక్స్ప్లోజన్స్ చూపించాల్సిన చోట కొద్దిగా కంప్రెస్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. 5 మంది అమ్మాయిలు అంతమంది కిల్లర్స్ని అలా కొట్టడం అనేది కొద్దిగా టూ మచ్ ఫ్యాంటసీగా అనిపించినా, యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఒక టైం పాస్ మూవీలా ఉంటుంది. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.